ఆ జిల్లాకు మంత్రి లేరు. ఇన్ఛార్జ్ మంత్రి ఎప్పుడో ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. అయితే ఆ మంత్రికి ఆ జిల్లాకు రావాలని ఉన్నా రాలేని పరిస్థితి. మరోవైపు ప్రోటోకాల్ వివాదం. ఇక అభివృద్ధి జరగడం లేదంటున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా ఉంది ఆ ఇన్ఛార్జ్ అమాత్యుడి పరిస్థితి. ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇంకా అమాత్య యోగం దక్కలేదు. రేపు మాపంటూ ఎదురు చూస్తూనే ఉన్నారు అక్కడ అధికార పార్టీ నేతలు. ఒకప్పుడు ఇందూరు జిల్లా హస్తం పార్టీకి కంచుకోట. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 5గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. పార్టీ అధికారంలో ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే జిల్లాకు మంత్రి పదవి వస్తుందని నిజామాబాద్ నేతలతో పాటు క్యాడర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా నిరాశే మిగిలింది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. మంత్రి లేకపోవడంతో జిల్లాలో అభివృద్ధి ఆగిపోయింది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పనులు నిలిచిపోయాయి. కొత్త పనులకు మోక్షం లేకుండా పోయిందంటున్నారు. ఉన్న పనులకు నిధులు విడుదల కావటం లేదు. నిధులు లేక ఏ విషయంలో హామీలు ఇవ్వలేక ఎమ్మెల్యేలు జనంలో తిరగలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేకపోవడంతో జిల్లా యంత్రాంగాన్ని నడిపించాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుది. కానీ ఈ 9 నెలల కాలంలో జూపల్లి జిల్లాకు వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించొచ్చు. పేరుకే ఇన్ఛార్జి మంత్రి అన్నట్లుంది ఆయన గారి అందుబాటు. దీంతో పర్యవేక్షణ లేక జిల్లాలో అభివృద్ధి గాడి తప్పిందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రోటోకాల్ ఇబ్బందిగా మారింది. ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ఇన్ఛార్జి మంత్రి ఉండాలి. కానీ జూపల్లి కృష్ణారావు జిల్లాకు ఎప్పుడో అడపాదడపా వచ్చి వెళ్తున్నారట. తాజాగా చాలా రోజుల తర్వాత జిల్లాకొచ్చిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లికి నిరసనలు ఎదురయ్యాయి. మరోవైపు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి తీరుపై ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కాటిపల్లి వెంకటరమణారెడ్డి మండిపడుతున్నారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు లేవని బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి తీరుపై ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇన్ఛార్జి మినిస్టర్ ఛాంబర్ తగలబెట్టేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్లారు రాకేష్ రెడ్డి. దీన్ని బట్టే జిల్లా ఎమ్మెల్యేలు ఎంత అసహనంగా ఉన్నారో అర్థమవుతోంది. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రం సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వడం లేదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఫైర్ అయ్యారు. జిల్లాలో అభివృద్ధి కుంటుపడడంతో ప్రజల నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు బెర్త్ ఖాయమని వార్తలొస్తున్నా ఆ ముహూర్తం ఎప్పుడో తెలియక జుట్టు పిక్కుంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లాకు ఎక్కువగా రాకపోవడం వెనుక అసలు కారణం మరోటి ఉందంటున్నారు. జిల్లాకు ఆయన పదే పదే రావడం సొంత పార్టీ సీనియర్ నేతలకే ఇష్టం లేదట. జూపల్లి జిల్లాకు వస్తే కొందరు సీనియర్లు ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. జిల్లాలో పాలనను గాడిలో పెట్టేందుకు బోధన ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ సీనియర్ సుదర్శన్ రెడ్డి అప్పుడప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సూచనలు చేస్తున్నారు. కానీ అధికారికంగా మంత్రిగా ఉంటేనే చెప్పిన మాటకు చేసిన సూచనలకు విలువ. నెలలో వీలు చూసుకుని 1-2 సార్లు వచ్చి వెళ్దామన్నా జూపల్లికి సొంత పార్టీలోనే కొందరు నేతల నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. తప్పదని వచ్చినా ప్రతిపక్షాలు, రైతుల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. తాజాగా జూపల్లి జిల్లాకు వచ్చిన సందర్భంలో రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలంటూ రైతు ఐక్యవేదిక సభ్యులు ఇన్ఛార్జి మంత్రిని నిలదీశారు. ఇటు ప్రతిపక్షాలు, అటు సొంత పార్టీ నేతలతో అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి పరిస్థితి. 2వ దశ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో, జిల్లాకు మంత్రి పదవి ఎప్పుడు దక్కుతుందోనన్న చర్చ జిల్లా కాంగ్రెస్లో నాన్ స్టాప్గా జరుగుతోంది. అదేదో తేలలోపు కక్కాలేక మింగలేక అన్నట్లు ఇన్ఛార్జి మంత్రి నలిగిపోవాల్సిందే.